ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీరా సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవలే 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్పొరేటర్ చీరా సుచిత్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ గానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక స్కూళ్లలో సిబ్బంది కొరతగా ఉంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. స్కూళ్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. స్కూళ్లలో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అన్ని స్కూళ్లలో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ గానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక స్కూళ్లలో సిబ్బంది కొరతగా ఉంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. స్కూళ్లు ప్రారంభమయ్యాయి.